మాత్రం ఆ తెల్లని బట్టలు వేసుకున్న ఆవిడ కనిపిస్తుందా లేదా అన్నది చూడు. ఇప్పుడు మనం ఈ చర్చిలో ఉన్నాం. లోపల నడుస్తుంటే నెమ్మదిగా చీకట్లో మునిగిపోతున్నాం. కానీ ఇక్కడ మీకు కనిపించడం కోసం ఎడిటింగ్లో లైటింగ్ పెంచబడుతుంది. చర్చికి సరిగ్గా మధ్యలో చాలా టైట్గా ఒక నెట్ను కట్టారు. ఇంక ముందుకు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పడానికి ఒక అడ్డయి ఉండొచ్చు, లేదా దీని మీద ఉన్న ధూళిని బట్టి చాలా కాలం క్రితం ఇందులో గేమ్స్ ఆడుండొచ్చు. లోపలికి రావడానికి జరిగిన డీల్లో లైట్లు వేయకూడదు, శబ్దాలు చేయకూడదు అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ తప్పదు కదా. కెమెరాల్ని బిగించడం మొదలైంది. ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోయి చర్చిలో నన్ను ఒక్కడనే వదిలేసి తాళం వేసేయబోతున్నారు. లోపల కొంచెం వింతగానే ఉంది. ఒకప్పుడు బ్రిటిషర్స్ కట్టిన అండ్ వాళ్ళు నడిచిన ఈ చెక్క ఫ్లోర్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ పదే పదే కెమెరా స్టాండ్లు పడుతున్నాయి. ముందులాగే మళ్ళీ కూర్చున్నా, కానీ ఈసారి కళ్ళని బాగా తెరిచి లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి తాళం వేసేశారు. ఒక్కసారిగా చాలా నిశ్శబ్దం అయిపోయింది. గేట్ క్లోజ్ అయిపోయింది. కంటికి కనబడని చలి ఒక రకమైన అనుభూతినిస్తుంది. చుట్టూ అడవి నుంచి అండ్ చర్చ్ ఫ్లోర్ కింద ఉన్న పురుగుల నుంచి ఒక